రాష్ట్రంలో అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దేశంలో ఏ రాష్ట్రంలోని ఇవ్వనని అక్రిడేషన్ కార్డులు ఇచ్చేలా కృషి చేస్తామన్నారు. అక్రిడేషన్ వచ్చిన తర్వాత ఛానల్ మారినా కూడా వాటిని కొనసాగించేలా చూస్తున్నామన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రజా సర్కార్ కట్టుబడి ఉందన్నారు పొంగులేటి. ఇక హైదరాబాద్ లో జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు పంపిణీ చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అక్రిడేషన్ కార్డ్స్ విషయంలో అంతకుముందే అక్రిడేషన్ కార్డుల పీరియడ్ అయిపోయింది. ఈ ప్రభుత్వం ఏర్పడటానికంటే ముందే అక్రిడేషన్ కార్డులు వ్యాలిడిటీ అయిపోతే దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటా ఆనాటి ప్రభుత్వంలోనే వచ్చింది. తదుపరి ఈ ప్రభుత్వంలో కూడా ఈ గడిచిన 2 yearsలో కూడా కపుల్ ఆఫ్ టైమ్స్ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చాం. దీనికి అనేక కారణాలు, రీజన్స్ ఉన్నాయి. చేసేది ప్రాపర్గా, పర్ఫెక్ట్గా చేద్దామని ఈ అక్రిడేషన్ కార్డులు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇంక్లూడింగ్ కేంద్ర ప్రభుత్వంలో కూడా ఎలా ఉన్నాయో ఆ సిస్టమ్ దాన్ని వీలైనంత అడాప్ట్ చేయాలని ప్రయత్నం చేశాం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వంలో ఇవ్వని విధంగా ఈ అక్రిడేషన్ కార్డులు ఈనాడు మనం ఏవైతే ఒక 3-4 జీవోల రూపంలో రిలాక్సేషన్ ఇచ్చుకుంటా వచ్చి సుమారు ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు 43-44 వేల మంది ఎలిజిబిలిటీ ఉన్న విధంగా ఈనాడు మనం ఇచ్చిన జీవోలు ఉన్నాయి. వీటి ఆధారంగా గతంలో ఆనాడు అక్రిడేషన్ కార్డులు ఇచ్చేటప్పుడు 23,352 మందికి అక్రిడేషన్ కార్డులు ఆనాడు ఇవ్వటం జరిగింది. ఆనాడు ఎలిజిబిలిటీ సుమారు 32,500 మందికి ఉన్నారని ఆనాడు ఇచ్చిన జీవోల ప్రకారం ఎనాలిసిస్ చేస్తే అర్థమైంది. తదుపరి ఏవైతే ఈ ఎనాన్స్మెంట్ చేసిన దాంట్లో కానీ వారి సెక్టార్ని మార్చిన దాంట్లో కానీ చేయటం వలన ఇది 45,000-46,000 పైచీలకు పెరిగే సందర్భం కనిపిస్తుంది. ఈ రోజుతో అక్రిడేషన్ కార్డులకు సంబంధించింది 30th మనం గతంలో ఎక్స్టెన్షన్ చేసింది కంప్లీట్ అయిపోయింది. లాంఛనంగా సుమారు ఒక 2,500-2,800 మందికి ఇప్పటికే స్టేట్ హెడ్ క్వార్టర్లో క్లియర్ చేశామని 2-3 మీటింగ్లు పెట్టుకున్నారు, క్లియర్ చేశారు. ఇంకా ప్రొసీజర్లో కూడా కొన్ని ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ ప్రొసీజర్ ఆన్గోయింగ్ ఉంది. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కొన్ని మా కమిషనర్ గారికి ఆదేశాలు ఇస్తున్నాను. గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా ఆల్ డిస్ట్రిక్ట్స్లో రేపు డెఫినెట్గా ప్రతి జిల్లాలో కూడా ఎలిజిబుల్ ఉండి క్లియర్ చేసిన జర్నలిస్టులందరికీ కూడా అక్రిడేషన్ కార్డులు ఇచ్చే విధంగా ఇక్కడ నుంచి ఈరోజు ఆదేశాలు జారీ చేస్తాం. మిగతా ఈ జర్నలిస్టులకి హెల్త్ పరంగా ఇతరత్ర ఏవైతే స్కీమ్స్ కావాలి, ఏదో చేయాలి అనేది ప్రభుత్వానికి ఆలోచన ఉందో దాన్ని బట్టి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పదే నాతో చెప్తున్నారు. పాజిటివ్తో దాని మీద కూడా కొన్ని నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకోవాలని ఆలోచిస్తుంది. దయచేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ అక్రిడేషన్ కార్డుల అనే ఈ అంశానికి జెన్యూన్ ఉన్న అందరికీ ఇచ్చి దాన్ని ఫుల్ స్టాప్ పెట్టి దానికి మనకు ఆ లెక్క వస్తే దాని ప్రకారం మిగతా కార్యక్రమాలన్నింటినీ కూడా ఫైనలైజేషన్ చేసుకుందామని రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టుల సోదరులందరికీ మనస్ఫూర్తిగా ఈ ప్లాట్ఫారం నుంచి నేను అప్పీల్ చేసుకుంటున్నాను.